కడప జిల్లా జమ్మలమడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి సబ్సిడీ బియ్యం, కందిపప్పు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సలహా మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ సబ్సిడీపై బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ, ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి నిర్ణయాన్ని ఏ విధంగా పెన్షన్ విషయంలో కానీ లేకపోతే నిత్యావసర సరుకులు గతంలో ఏ విధంగా ఆకాశం ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ప్రజలకు తక్కువ ధరలో బేట దొరికే ధర కంటే తక్కువ ధరలో దొరకాలని చెప్పి అది కూడా రీటైల్ డీమార్ట్ కానీ ఇప్పుడున్న కేమార్ట్ కానీ ఇట్లా మా సూపర్ మార్కెట్లలో కూడా ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏదైనా దీంట్లో అవకతవకలు ఉన్నా కూడా మా దృష్టికి కానీ, ప్రభుత్వ దృష్టికి కానీ, ఆర్డీఓ గారి దృష్టికి కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా సరిదిద్ది కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి సలహా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారి సలహా తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేది. అందులో కందిపప్పుకు ఒక 25 రూపాయలు, బియ్యానికి 2 రకాలు, ఒక చోట ₹6.80 మైనస్ రాశాం, ఒకటి $4.40. కొద్దిగా లాభం రావాలని రేషన్ డీలర్షిప్లు కూడా ఆర్డీ గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి నేను చెప్పినాం, ఆయన కన్సర్న్ మంత్రి కూడా చెప్తున్నాడు, సంఖ్య పెంచుతాం. ఆ వ్యాన్లు 60 రోజుల్లో పోతాయి. ఆ జగన్ బొమ్మ అంటే కట్ చేస్తాం. పంచాయతీ లేదు, రేషన్ కార్డులు, ఉచిత బియ్యం, 5 సంవత్సరాలు ఉచిత బియ్యం కేంద్రం. దానికి కందిపప్పు వేరే రాష్ట్రాల్లో 1 కేజీ నూనె కూడా ఇస్తారు.